జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా మత స్వేచ్ఛ హక్కు అనేది ఉండాలి. తనకు నచ్చేటువంటి మతాన్ని నమ్మేటటువంటి అలాగే ఆచరించేటటువంటి హక్కు ప్రతి భారతీయుడు కూడా ఉండాలి. కానీ బలవంతంగానో లేకపోతే మోసం చేసో లేదా ప్రలోభ పెట్టో మత మార్పిడి చేయడాన్ని చట్టం ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించదన్నమాట. మీరు గమనించారో లేదో, ఈ మధ్య కాలంలో ఈ మత మార్పిడి మాఫియా అనేటటువంటి పేరు తరచుగా మన దేశంలో వినపడతానే ఉన్నది. ఈ ప్రలోభాలు, మోసాలు లేదా బలవంతం ద్వారా మత మార్పిడి చేసేటటువంటి వ్యవస్థలను మత మార్పిడి మాఫియా అని చెప్పి అంటారు. ఈ మత మార్పిడి వ్యవస్థలు సమాజంలోని బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పేదరికంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ డబ్బులు ఇచ్చేది, లేకపోతే మీకు అందరికి కూడా ఉపాధి కల్పిస్తామని చెప్పేది, లేకపోతే మీకు ఉచితంగా చదువు చెప్పిస్తామనో, లేకపోతే ఏదో వైద్యం చెప్పిస్తామనో, ఇలాంటి ఆశలన్నీ కూడా చూపించి మతం మారుస్తారు. ఇకపోతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్లకు అద్భుత స్వస్థత పేరుతో ప్రార్థనలు నిర్వహించి వాళ్ళందరినీ కూడా ఆకర్షించడం. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కుల వివక్షను ఒక ప్రధాన అస్త్రంగా వాడుకొని ఇతర మతాల్లో సమానత్వం లభిస్తుందని చెప్పేసి నమ్మించడం. అంతేకాకుండా డబ్బు ఆశ చూపించి మతం మార్చడం వంటివి ఈ మత మార్పిడి మాఫియా చేసేటటువంటి పనులు అనమాట. వీళ్ళకు ఇంకొక పని అంటూ ఉండదు. వీళ్ళకి ఇదే పని. భుజాన్ని ఒకటి సంచి ఒకటి తగిలించుకుంటారు. వాళ్ళని చూస్తే కనిపెట్ట చూడలేవురా ఎవరా అనేది అర్థమవుతుంది. దాంట్లో ఈ నల్లట్ల పుస్తకం దాన్ని పెట్టుకుంటారు. ఇంక దీని ఎక్క ఇంకా బయలుదేరతారు అంతే. ఇంకా ఈ బ్యాచ్కు ఎంతమందిని మతం మారిస్తే అన్ని డబ్బులు వస్తాయన్నమాట. ఇక ఈ మత మార్పిడి ముఠాకు ఈ డబ్బులంతా కూడా మిషనరీల ద్వారా అలాగే ఎన్జిఓల ద్వారా వస్తూ ఉంటుంది అనమాట. అందుకే మన నరేంద్ర మోడీ గారు ఈ ఎన్జిఓల అలాగే ఈ మిషనరీలకు సంబంధించినటువంటి లైసెన్సులను క్యాన్సిల్ చేసి పారేశారు. ఇప్పటి వరకు నాకు తెలిసి దాదాపుగా 16,000 ఎన్జిఓల అలాగే మిషనరీలకు చెందినటువంటి లైసెన్సులను క్యాన్సిల్ చేసి పారేశారు. దీని మూలంగా విదేశాల నుంచి వచ్చేటటువంటి నిధులన్నీ కూడా ఆగిపోయినాయి. మన దేశంలో ఈ మత మార్పిడి కోసం విదేశాల నుంచి వచ్చేటటువంటి ఈ హొక్క బిస్కెట్లన్నీ కూడా నిలిచిపోయినాయి. దీంతో ఇప్పుడు ఈ మత మార్పిడి ముఠాలన్నీ కూడా కొట్టుకొని చేస్తున్నాయి. ముఖ్యంగా డబ్బులు లేక నానా సాగు కూడా చేస్తున్నారు. అంతకుముందు బాగా వస్తాను కదా డబ్బులు, ఇప్పుడు అది తగ్గిపోయింది. దాంతో ఏంది, ఇంకా పెరకటాలు ఆరాటాలు అన్ని కూడా ప్రారంభమైనాయి అనమాట. వాళ్ళ ప్రార్థనా మందిరాలకు వచ్చేటటువంటి వాళ్ళంతా కూడా ఈ ఉచిత పథకాలను పొందేటటువంటి ప్రభుత్వ బిడ్డలు కావడంతో వాళ్ళు ఇచ్చేటటువంటి దశం భాగాలు సరిపోక ఇప్పుడు పాస్టర్లు కూడా కొట్టుకొని చేస్తారు. ఇంక వాళ్ళ దగ్గర ఉంటే కదా ఇలా దశం భాగాలు ఇచ్చేదే, వాళ్ళ దగ్గర లేకుండా వీళ్ళు యాడి తెచ్చిచ్చారు. అందుకే ఏదో విధంగా ఉత్తుత్తి మాటలన్నీ కూడా చెప్పి ఈ డబ్బులున్న వాళ్లకు గాలం వేయాలని చెప్పేసి ఈ దరిద్రులంతా కూడా నానా పాటలు పడతారు. సరిగ్గా ఈ సమయంలోనే సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పునైతే ఇచ్చింది. మత మార్పిడి తర్వాత అట్రాసిటీ చట్టం కింద వచ్చేటటువంటి కేసులపైన సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసింది. అర్థమైందా? క్రైస్తవంలోకి మారిన వాళ్ళు ఇకపైన ఎస్సీ హక్కులు పొందలేరని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొనింది. హిందువులు, బౌద్ధులు, సిక్కులు మాత్రమే ఆ హక్కులు పొందుతారని చెప్పేసి పేర్కొనింది అనమాట. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తా చింతాడ ఆనంద్ అనేటటువంటి వ్యక్తి దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపి నిన్న ఈ తుది ఉత్తర్వులు అయితే జారీ చేసింది. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెంలో పాస్టర్ చింతాడ ఆనంద్ ఎటువంటి అనుమతులు కూడా లేకుండా చర్చ నిర్వహించడం పైన అక్కల రామిరెడ్డితో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా అభ్యంతరం తెలిపినారు. సరే, వాస్తవమే, ఏం దాంట్లో తప్పే ఉండదు. అది నువ్వు చేసే దొంగతనం కదా. ఎందుకంటే నువ్వు ఒక హిందువుగా ఉండవు, ఒక హిందువుగా ఉంటే నువ్వు వేరే మతాన్ని ఆచరిస్తున్నావు, పైగా నువ్వు చర్చ నడుపుతున్నావు, ఈ దొంగ మాటలన్నీ కూడా చెప్పి ఎంతమందినో మతం మారుస్తున్నావు. కాబట్టి బాధ్యత కలిగినటువంటి భారతీయులుగా ఎవరైనా కూడా అభ్యంతరం తెలుపుతారు. దాంట్లో తప్పే ఉండదు. దాంతో వాళ్ళపైన అట్రాసిటీ నిరోధక చట్టం కింద ఈ ఆనంద్ పోయి కేసు పెట్టాడు. అంటే మేము ఎస్సీలం కదా, మమ్మల్ని వచ్చి బెదిరిస్తారా, మమ్మల్ని వచ్చి అడ్డుకుంటారని చెప్పేసి ఈ ఆనంద్ అనేవాడు పోయి కేసు పెట్టాడు. ఆ కేసును కొట్టివేయాలంట ఈ రామిరెడ్డి అలాగే స్థానికులు ఏపీ హైకోర్టు ఆశ్రయించారు. చూడండి, అదిరిపోతుంది న్యూస్. ఈ చింతాడ ఆనంద్ పాస్టర్ గా పనిచేస్తా ఉండడంతో క్రైస్తవుడు అవుతారని, రాజ్యాంగం ప్రకారం ఈ షెడ్యూల్ కులాలకు ఆయనకు సంబంధం ఉండదని చెప్పేసి ఈ రామిరెడ్డి తరపున న్యాయవాదులు వాదనలు అయితే వినిపించారు. అయ్యా, ఆయన అయితే మతం మారిపోయినాడు, ఇంకా షెడ్యూల్ కులాలకు ఆయనకు సంబంధమే ఉండదు, అసలు ఈయన ఈ కేసు ఎట్టబెట్టగలుగుతాడని చెప్పేసి ఈ రామిరెడ్డి గారి తరపున న్యాయవాదులంతా కూడా వాదనలు అయితే వినిపించారనమాట. పుట్టుకతో హిందువైన క్రైస్తవం స్వీకరించిన తర్వాత ఈ ఆనంద్ షెడ్యూల్ కులానికి చెందరని చెప్పేసి కోర్టు దృష్టికి అయితే తీసుకెళ్లారు. అట్రాసిటీ చట్టంలోని సెక్షన్లు ఆయనకు వర్తించవని, ఆ ఫిర్యాదంతా కూడా చట్ట వ్యతిరేకమని, తమ పైన పెట్టినటువంటి కేసుకు విచారణార్హత లేదని చెప్పేసి వాళ్ళంతా కూడా వాదించారనమాట. దీంతో ఈ రామిరెడ్డి తరపున న్యాయవాదుల వాదనలు విన్నటువంటి హైకోర్టు పరిగణలోకి తీసుకునింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన వాళ్ళకే
ఎస్సీ హక్కులు పొందే అర్హత ఉంటుందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. క్రైస్తవ మతంలోకి మారినటువంటి తర్వాత ఆ హక్కులు వాళ్లకు వర్తించని చెప్పేసి కోర్టు అయితే పేర్కొనింది. అయితే ఈయన గారు ఇంతటితో ఆగల. ఆ తీర్పును సవాల్ చేస్తా ఈయన గారు ఏం చేశాడు, ఏకంగా సుప్రీంకోర్టుకు పోయినాడు. నువ్వు చేసిన తప్పు, నువ్వు రిజర్వేషన్ నువ్వు దొంగతనం చేస్తున్నావు, మళ్ళా తగుదనమ్మా అని చెప్పేసి మళ్ళా హైకోర్టుకు పోవడం, ఆ నుంచి మళ్ళా సుప్రీంకోర్టుకు పోవడం. చూడండి ఇదంతా కూడా. దీనిపైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పికే మిశ్రా అలాగే జస్టిస్ అంజారియా ధర్మాసనం విచారణ అయితే చేపట్టింది. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాల్లోని వాళ్ళు మాత్రమే ఎస్సీ హోదాకు అర్హులని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలా కాకుండా మతం మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని చెప్పేసి తేల్చి చెప్పినారు. క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎస్సీ ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది. ఈ పాస్టర్ ఆనంద్ దశాబ్దానికి పైగా అంటే 10 సంవత్సరాలకు పైగా క్రైస్తవంలో ఉన్నారని, తిరిగి మారలేదని, అంటే తిరిగి స్వధర్మంలోకి రాలేదని చెప్పేసి నిరూపణ అయిందని ధర్మాసనం అయితే పేర్కొంది. కాబట్టి అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేసే హక్కు అతనికి ఎట్టి పరిస్థితుల్లో ఉండదని చెప్పేసి తేల్చి చెప్పిందనమాట. ప్రస్తుత కేసులో పిటిషనరు తాను క్రైస్తవ మతం నుంచి తన అసలు మతంలోకి తిరిగి మారానని గాని లేదా తిరిగి తన షెడ్యూల్ కులాల్లో కలిసిపోయానని గాని వాదించడం లే. దీనికి విరుద్ధంగా ఈ అప్పీల్దారుడు క్రైస్తవ మతాన్ని పాటిస్తూనే ఉన్నాడని, దశాబ్దానికి పైగా గ్రామంలోని ఇళ్లలో క్రమం తప్పకుండా ఈ ఆదివార ప్రార్థనలు నిర్వహిస్తా పాస్టర్ గా పనిచేస్తున్నాడని చెప్పేసి సాక్ష్యాధారాలన్నీ కూడా రుజువు చేస్తున్నాయి. ఈ ఆరోపించబడినటువంటి సంఘటన జరిగిన సమయంలో ఆయన ఆ ఇంట్లో ప్రార్థన సమావేశాలు నిర్వహిస్తున్నాడని చెప్పి కూడా ఒప్పుకున్నాడు. ఈ వాస్తవాలు అలాగే ఈ సంఘటన జరిగిన రోజున ఆయన క్రైస్తవుడిగానే కొనసాగాడనే విషయంలో ఎటువంటి సందేహాన్ని కూడా తావు లేకుండా చేస్తున్నాయని చెప్పేసి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అలాగే జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడినటువంటి ధర్మాసనం అయితే పేర్కొంది. ఈ ఫిర్యాదుదారుడికి తహసీల్దార్ అంటే ఎంఆర్ఓ ఉంటారు కదా, ఆ ఎంఆర్ఓ ఇచ్చినటువంటి కుల ధృవీకరణ పత్రం ఉన్నప్పటికీ కూడా మత మార్పిడి తర్వాత ఆ కులం పేరుతో రక్షణ పొందేందుకు అర్హత ఉండదని చెప్పేసి సర్వోన్నత న్యాయస్థానం తీర్పునైతే ఇచ్చింది. ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారి ఆ ఆచారాలను పాటిస్తే అతనిక షెడ్యూల్ కులానికి చెందినటువంటి వ్యక్తిగా కొనసాగలేరు అని చెప్పేసి కోర్టు అయితే స్పష్టం చేసింది. అలాగే 1950 నాటి రాజ్యాంగ అంటే షెడ్యూల్ కులాల ఉత్తర్వులో ఉన్నటువంటి నిషేధం పూర్తిగా వర్తిస్తుందని కూడా స్పష్టం చేసిందనమాట. 1950 నాటి ఉత్తర్వులోని క్లాజ్ 3లో పేర్కొనని ఏ మతంలోకి మారినా పుట్టుకతో సంబంధం లేకుండా వెంటనే షెడ్యూల్ కుల హోదాను కోల్పోతారని చెప్పేసి కోర్టు అయితే స్పష్టం చేసింది. అలాగే క్రైస్తవ మతంలోకి మారినటువంటి వ్యక్తికి ఎస్సీ అలాగే ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద రక్షణలు కూడా వర్తించమని చెప్పేసి సర్వోన్నత న్యాయస్థానం పేర్కొనిందనమాట. దీంతో సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి ఈ తీర్పుతో ఈ పాస్టర్లకు ఈ మత మార్పిడి మాఫియాకు చెప్పాలంటే ఒక కరెంట్ షాక్ తగిలినట్టయిందనమాట. ఇక ఈ గుంపంతా కూడా ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. ఇంకేం చేస్తారో సుప్రీంకోర్టే చెప్పినా వీళ్ళు చేసేది ఏముండదు, ఏగమలి ఆడ్సాలి అంతే, ఇంకా అంతకుమించి వేరే ఆప్షన్ అయితే లేదు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి ఈ వీడియోను మీ మిత్రులకు అందరూ కూడా వాట్సాప్ గ్రూపులో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ ఉద్దేశం ఏంటో, మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కి జై.